ఇప్పుడే ఒక పేషెంట్ ని చూస్తున్నాను, వాళ్ళ అమ్మ నాన్న మ్యారేజ్ అయిన 8 years కి తను పుట్టింది. కాబట్టి తను కూడా తన మ్యారేజ్ అయిన 5-6 years అయినా ఇంకా డాక్టర్ దగ్గరికి చూపించుకోవడానికి రాలేదు. ఎందుకంటే తనకు కూడా లేట్ గా పిల్లలు పుడతారు వాళ్ళ అమ్మలాగా అని అనుకుంటుంది. మీరందరూ అసలు ఇలాగ మాత్రం చేయకండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ రావడం అనేది వారసత్వంగా ఇంత కాలానికి వస్తుంది అనేది ఎప్పుడూ ఉండదు. డెఫినెట్లీ చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది ప్రెగ్నెన్సీ రావడం అనేది. ముఖ్యమైన ఫ్యాక్టర్ ఏజ్. సో ఏజ్ వల్ల మనందరికీ తెలుసు ఎగ్ నంబర్, ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది. అండ్ ఆల్సో మగవాళ్ళలో వీర్య కణాల క్వాలిటీ కూడా తగ్గుతుంది. అయితే ఒకప్పుడు ఎర్లీ మ్యారేజెస్ జరిగేవి. సో వాళ్ళ ఏజ్ అప్పుడు 20 కన్నా తక్కువే ఉండేది. సో వాళ్ళ మ్యారేజ్ అయినా 7 years 8 years అంటే 25-30 లోపలే వాళ్ళ ఏజ్ ఉండేది. కాబట్టి ఆ టైంలో వాళ్ళు కన్సీవ్ అవడానికి పాసిబిలిటీస్ బానే ఉండేవి. ఇప్పుడు మనందరం మ్యారేజ్ చేసుకునే ఏజ్ 25 above నే. సో అలా మ్యారేజ్ చేసుకుని ఇంకొక 7-8 years వెయిట్ చేయడం అంటే వి విల్ బి మోర్ దెన్ 30 or 35 ఆల్సో. ఆ టైంలో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గడం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇలా ఎప్పుడైనా మీరు ప్రెగ్నెన్సీ 1 year పాటు రెగ్యులర్ గా ట్రై చేసిన తర్వాత కూడా రాలేదు అంటే ప్లీజ్ కన్సల్ట్ ఫర్టిలిటీ డాక్టర్ అండ్ గో ఫర్ ఫర్టిలిటీ స్క్రీనింగ్ ఫస్ట్ అండ్ దెన్ డిసైడ్ అబౌట్ పోస్ట్పోనింగ్ యువర్ pregnancy plans. DM us to book a fertility screening at our hospital. Thank you.